ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ సమయమందు వాక్య పఠనంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు ఈ శుభదినమందు ధ్యానించుకుందాం. నా ప్రేమైనటువంటి వాళ్ళారా, రండి వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథము రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 38వ వచనమును ధ్యానిద్దాం. చదివి వినిపిస్తాను, శ్రద్ధగా వినండి. అటు ఇటు తిరగవద్దు. లైవ్ చూస్తున్న మీ అందరూ కూడా ప్రభు వైపు మాత్రమే చూస్తూ వాక్య ధ్యానముపై మీ యొక్క దృష్టి ఉంచాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. చదువుతాను. 2వ రాజులు 5వ అధ్యాయము 33వ వచనం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివాణిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూర ఆకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణం ఎరుగక, శ్రద్ధగా గ్రహిద్దాం, దాని గుణం ఎరుగక దాని తీగను తెంపి ఒడి నిండా వేసుకొని వచ్చి వాటిని తిరిగి సన్నగా ముక్కలుగా తరిగి కూడకుండలో వేసాను. గమనించే మాట ఏమిటంటే, నా ప్రేమైనటువంటి దేవుని విశ్వాసులారా, గమనించే మాట ఏమిటంటే, ఇక్కడ చదవబడినటువంటి యొక్క ప్రవచనమును మనము గ్రహిస్తే, ప్రవక్తల్లో ఒకరైనటువంటి ప్రవక్త, అతని పేరు ఎలీషా. అతని పేరేంటండి? ఎలీషా. ఈ ఎలీషా అనే ప్రవక్త తన శిష్యులతో కలుపుకొని ఆ యొక్క గిల్గాలు అనే ప్రాంతంలో వచ్చి ఉన్నాడండి. ఈ గిల్గాలకు వచ్చినప్పుడు అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఏమున్నదంటే క్షామము ఉన్నది. క్షామము అనగా కరువు. క్షామము అనగా కరువు. ఆ ప్రాంతం కూడా ప్రజలు అక్కడ కరువుతో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నదంతా కూడా క్షామము. గమనించిన మాట ఏమిటంటే, అక్కడ ప్రవక్తకు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రవక్త మరియు తన చుట్టూ శిష్యులైనటువంటి వారు ఒక చోట కూర్చొని ఉన్నారు. చుట్టూ శిష్యులు ఉన్నారు. అందులో ఒక పనివాడిని పిలిచి ఒక పెద్ద ఆ యొక్క కుండను తీసుకొని వచ్చి ఆ కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తలందరికీ కూర వంట చేయమని సెలవించినట్లుగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. గమనించిన మాట ఏంటంటే, నా ప్రేమైనటువంటి వాళ్ళారా, అప్పుడు ఆ పనివాడు అడవిలోనికి, ఆ ఒక పొలంలోనికి వెళ్ళి కూర ఆకులు కోసుకొని వచ్చి ఆ కూర రెడీ చేసి పెట్టమని సెలవించినటువంటి పరిస్థితి. అప్పుడు అతడు అడవిలోకి, ఆ పొలంలో వెళ్ళి ఆ కూర ఆకులు కోసుకొని వచ్చి ఆ ఆకులన్నీ కూడా తీసుకొని వచ్చి తరిగి
ఆ కుండలో వేశాడు. కానీ అవి మంచి కూర ఆకులు కానే కాదు. అవి వంట చేయడానికి వీలైనటువంటి ఆకులు కాదు. ఆకుకూరలు ఏమనగా వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క తీగ ఆకులండి. ఏ చెట్టు అనేది? వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క తీగ ఆకులు. వాటి గుణము ఎరగక ఆ పనివాడు ఆ ఒడి నిండా కోసుకొని ఆకులన్నీ కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశాడు. తర్వాత వంట తయారైన తర్వాత అందరూ తినబోతూ ఉన్నారండి. అందరూ తినబోతూ ఉంటున్నారు. దాన్ని అలా నోట్లో పెట్టుకోగానే అందులో విషము ఉంది. ఏముంది? విషము ఉంది. అప్పుడు దైవజనుడితో అంటున్నటువంటి మాట ఏమిటంటే, దైవజనుడా కూరలో విషము ఉంది, దైవజనుడా కూరలో విషము ఉంది అని కేకలు వేసుకుంటున్నారు. అప్పుడు దైవజనుడు కొంత పిండిని తెమ్మని చెప్పి ఆ పిండిని ఆ యొక్క కూర కుండలో వేసి ఇప్పుడు వడ్డించమని చెప్పినటువంటి మాట. వడ్డించగానే నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మొట్టమొదటిగా ఆ కూరలో ఏమున్నదంటే కుండలో విషం ఉన్నది. అందులో ఇంతకు ముందు విషం ఉంది, ఇప్పుడు పిండి వేసిన తర్వాత విషము లేదు. అందులో ఆ యొక్క తృప్తిగా భోజనము చేసాగారు. నా ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, గమనించే మాట ఏమిటంటే, వచనములో రాయబడినటువంటి విషయాల్లో మొట్టమొదట కుండ, రెండవదిగా చూస్తే పిండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు మనము మానవుని యొక్క జీవితాన్ని చూస్తే, మానవ జీవితం అన్నది ఎలా ఉందంటే, మానవుని యొక్క ఆ యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే గమనించిన మాట ఏమిటంటే, ఈ శరీరమే ఒక కుండ, ఈ శరీరమే ఒక కుండ. మరి శరీరమును కుండ అనవచ్చా అని మీరు అడగవచ్చు. అంటే కుమ్మరి ఎలాగైతే మట్టితో కుండను చేస్తూ ఉన్నాడో, అలాగుననే ఏ దేవనములో చేయబడినటువంటి మనిషి మట్టి నుండి వచ్చాడు. గమనించిన మాట ఏమిటంటే, ఏ దేవనములో దేవుడు ఒక కుమ్మరి, ఏ దేవనములో దేవుడు ఒక కంసాలి, దేవుడు ఒక శిల్పి వంటి వాడు. అలాగే ఏ దేవనములో ఆ యొక్క చేయబడినటువంటి మనిషి మట్టితో తయారు చేయబడినటువంటి వాడు. మట్టితో మానవుని దేవుడు తన రూపమందు మట్టితో నిర్మించినట్లుగా మనం గ్రహించవలసిన వారిని అడుగుతున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషి మట్టి నుండి వచ్చాడు కాబట్టి ఏ దేవనములో ఉన్నటువంటి మానవుడు ఒక మట్టి కుండ, వారిని దేవుడే మట్టితో చేశాడు. కుమ్మరి ఎలా ఉన్న కుండ చేస్తాడో, తల్లి గర్భమునందున మానవుని నిర్మాణము చేసింది దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కంటి మీద ఉన్నటువంటి గమనించిన మాట ఏమిటంటే, కంటి మీద ఉన్నటువంటి రెప్పలు కూడా దేవుడు చేసినవే. వేడికి ఉన్నటువంటి ఈ చిన్న ఈ గోర్లు కూడా దేవుడు చేసినవే. వేడికి ఉన్నటువంటి ఈ గోరు అన్నది కూడా దేవుడు ఇచ్చినవే. చాలా మంది గమనించే మాట ఏమిటంటే, చాలా మంది ఈనాడు దేవుణ్ణి సరుగుతూ గొడుగుతూ తమ ఇష్టానుసారంగా దేవునిపై నిందిస్తూ ఉంటున్నారు. ప్రియులారా, ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నాను, నేను ఇంకా సమస్యల్లోనే కూరుకుపోయాను, నేను ఎంత ప్రయాసపడినప్పటికీ ఎంత కష్టపడినప్పటికీ నా జీవితము ఎక్కడ వేసిన కొందరిలో అలాగే ఉంటుందని దేవుణ్ణి సనుగుతూ గొలుగుతూ ఉంటున్నారు. అంటే గమనించే మాట ఏంటంటే, నీ తల్లి గర్భమునందే
నీవు నిర్మించబడ్డావు. నీ తల్లి గర్భమునందే నీవు నిర్మించబడినటువంటి పరిస్థితి. దావీదు అంటాడు, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే వాక్యంలో దావీదు అంటాడు, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే, అంతర్యంత్రములను నీవే కలగజేసితివి. నీవు నన్ను కలగజేసినటువంటి ఆ యొక్క విధమును చూడక నాకు భయమును ఆశ్చర్యమును పొందుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించే మాట ఏంటంటే, ఈ శరీరమును దేవుడు నిర్మాణం చేశాడు. కాళ్ళు ఎలా ఉండాలో, చెవులు ఎలా ఉండాలో, ముక్కు ఎలా ఉండాలో, చేతులు ఎలా ఉండాలో, కళ్ళు ఎలా ఉండాలో, ముక్కు ఎక్కడ ఉండాలో, కళ్ళు ఎక్కడ ఉండాలో, చాలా చక్కగా అందమైన రూపముతో మనసుని దేవుడు తన రూపము నిర్మాణంలో చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హల్లెలూయా. కాబట్టి గమనించే మాట ఏంటంటే, ఆ కుండలో కూర ఆకులు బదులు వేరే ఆకులు వేశాడు. అందుచేతనే అది విషమైపోయింది. నా ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ శరీరంలో ఏది ఉండాలో ఉండవలసినవి కాకుండా దేవునికి అయిష్టమైనటువంటివి వచ్చాయి మానవ శరీరంలోనికి. దేవుడు నిన్ను చూసి ఆశ్రయించుకున్నట్లుగా వేరే వేరేగా దేవునికి ఇష్టము లేనివి నీ శరీరంలోనికి వచ్చాయి. ఏదైతే గమనించే మాట ఏమిటంటే, ఏదైతే వెర్రి చెట్టు తీగాకులు వేశారో అలాంటివి, ఆ పనికి రానటువంటివి నీ శరీరంలోనికి వేయబడ్డాయి. గమనించే మాట ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక గలతీ 5వ అధ్యాయము 19వ వచనంలో మనము చూసినట్లయితే, శరీర కార్యములు స్పష్టమై ఉంటున్నవి. అవి ఏమనగా, చదువుదాం. జారత్వము అనగా మనిషిలోనికి ఏమి వచ్చిందంటే జారత్వము వచ్చింది. రెండవదిగా చూస్తే అపవిత్రత వచ్చింది. మూడవదిగా చూస్తే కామకత్వము వచ్చింది. నాలుగవదిగా చూస్తే వ్యభిచారము. ఐదవదిగా చూస్తే విగ్రహారాధన. ఆరవదిగా చూస్తే ద్వేషములు. ద్వేషము. ఏడవది కలహాలు. ఎనిమిదవదిగా చూస్తే మత్సరములు. 9 క్రోధములు. 10 కక్షలు. 11 విభేదములు. 12 మతములు. 13వదిగా చూస్తే నా ప్రియమైనటువంటి మాటలారా, గమనించే మాట ఏమిటంటే, 13 అల్లరితో కూడిన ఆటపాటలు అన్నవి వచ్చి ఉన్నాయి శరీరములోనికి, మానవ శరీరములోనికి. ఇంటి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరని స్పష్టముగా దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉన్నది. ప్రియులారా, గమనించే మాట ఏమిటంటే, ఇంటి వాటిని ఎవరైతే చేస్తారో అలాంటి వారెవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరట. సమాజంలో చూస్తే ప్రతి కుండలో ఇవే కనపడుతూ ఉంటున్నాయి. ఈ రోజుల్లో సమాజంలో చూస్తే ప్రతి మానవుని శరీరంలో. నా ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, బైబిల్ చెప్పే మాట ఏమిటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఇవన్నీ అందరిలో ఉన్నాయి. ఈ విషయం అన్నది అందరిలో ఉన్నాయి. విషయంతో కూడినటువంటి అనగా ఈ 13 అల్లరితో కూడిన ఆటపాటలు, చారత్వము, కామత్వము, ఇవన్నీ కూడా మానవుని యొక్క శరీరంలో. ప్రపంచంలో చూస్తే ఒక్కడు నీతిమంతుడు లేడు. ఇవన్నీ అందరిలో ఉన్నాయి. ఒకవేళ కొన్ని లేకపోవచ్చు. గమనించే మాట ఏమిటంటే, 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనములో మనము చూసినట్లయితే, లోకములో ఉన్నదంతయు అనగా ఏముంది అని మనము గ్రహించినట్లయితే, శరీరాశ, నేత్రాశ, జీవ
జీవము, డంబము ఇవన్నీ తండ్రి వలన పుట్టినవైతే కాదు, కానీ అవి లోక సంబంధమైనవి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఇది మానవునిలో ఉండే విషయము. వీటి వలననే జబ్బులు కలుగుతున్నాయి, వీటి వలననే సమస్యలు కలుగుతూ ఉన్నాయి, వీటి వలననే కష్టాలు పడుతూ ఉంటున్నారు. అయ్యా, ఆ యొక్క సమస్యలతో కృంగిపోతూ ఉండడానికి గల కుటుంబంలో ఆ యొక్క శాంతి లేక, సమాధానము లేక, సంతోషము లేకుండా చేసేదంటే అది దేవుడు కాదు, కానీ నీవే కారణం. కొందరు అనే మాట ఏంటంటే, నా ప్రేమైనటువంటి వాళ్ళగా నా భార్య మారాలండి, నా భర్త మారాలండి, ఫలానా మారాలండి, పిల్లలు మారాలి, వారు అలా మారితే బాగుండేది, ఇలా జీవిస్తే బాగుండేది, అలా మారితే బాగుండేది, వీరు ఇలా ఉంటే బాగుండేది, వారు ఇలా అంటూ ఉంటారు. అలాంటి వారికి నేను చెప్పే మాట ఏమిటంటే, ముందు నీవు మారాలి. గమనించే మాట ఏమిటంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు అన్ని బాగుంటాయి. నీవు ఎప్పుడైతే నీ హృదయంలో నీవు మారు మనస్సు అన్నది నీ హృదయం మార్చుకుంటావో అప్పుడు అన్ని కూడా బాగుంటాయి. అందరూ మారాలని అనుకుంటున్నావుగా? అందరూ మారాలని అనుకుంటున్నావు, కానీ నీవు మారడం లేదు, మార్పు నీలో లేదు. గమనించిన మాట ఏమిటంటే, నా ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, బైబిల్లో చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, ఆ యొక్క వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయముల నుండియే వచ్చును. కొంతమంది దేవుని దూషిస్తారు, కొంతమంది, చాలా మంది చూస్తే సమాజంలో దేవుని దూషిస్తారు. నేను దేవునికి అది చేశాను, ఇది చేశాను, నేను క్రమంగా ప్రార్థనకు వెళ్తాను, మందిరాలకు వెళ్తాను, సహాయం చేస్తాను, కానుకలు ఇస్తాను, ఇది చేశాను, అది చేశాను, ఉపవాసాలు ఉన్నాను, దాన ధర్మాలు చేశాను, దేవుడు నాకేమి కూడా చేయలేదు. నేను ఎన్ని చేసినప్పటికీ కూడా దేవుడు నాకేమి చేయలేదు. దేవుడు అనేవాడే ఉంటే నా జీవితం ఇలా ఎందుకు ఉంటాయి? నేను ఇన్ని పనులు చేస్తే నాకు దేవుడు ఏమి చేయట్లేదు, నేను అన్ని చేసినా దేవుడు నాకెందుకు చేయడం లేదు అని ఇవన్నీ కూడా దేవుని దూషిస్తూ ఉంటారు. అయితే నీవు దేవుడిని దూషిస్తావా? గమనించి మాట ఏమిటంటే, ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధమైనది. కుండలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. ప్రవక్తతో చెబుతున్నాడు, కుండలో విషం ఉంది. దేవుని వాళ్ళగా ఇవాళ కుండలో విషం ఉంది. దానిని బట్టి భయంకరములు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఈ రోజు నీ జీవితంలో పరిస్థితులకు గల కారణము ఏమిటన్నది నీవు ఆ యొక్క గ్రహించినట్లయితే, ముందు నీవు గ్రహించే మాట ఏమిటంటే, ఆ మందు కావాలి. మందు కావాలి అంటే నీకున్న జబ్బు మొట్టమొదట తెలియాలి. ఆ జబ్బుకు విరుగుడు మందు అవసరము. నీ పరిస్థితులకు కారణము అర్థమైందా ప్రియులారా? నీ కుటుంబం పాడై పతనమైపోవడానికి గల కారణము, నీ జీవితం నలిగిపోవడానికి గల కారణము నీకు తెలియాలి. మా అమ్మ అలా చేసింది, మా నాన్న చూస్తే అలా చేశారు, వాళ్ళు అట్లా చేశారు, వీరిలా చేశారు, మా అత్త అలా చేసిందని, మా మామ అలా చేస్తాడని, నా తమ్ముడు అలా చేశాడని, అన్న అలా చేశాడని కాదు, కానీ వారు అలా చేశారు, వీరిలా చేశారు అనేది కాదు, కానీ ఎవరో ఏదో చేశారు అనేది కాదు కానీ మొట్టమొదట నీవు మారాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇంతకీ ఆ కుండలో ఏముంది? దాన్ని వడ్డిస్తుంటే ఏమని చెప్పారు ప్రవక్తతో? అయ్యా, ఈ కుండలో విషయం ఉందయ్యా. చెప్పండి, శరీరం అనే కుండలో ఏమున్నది చెప్పండి. ఈ శరీరం అనే కుండలో ఏమున్నది? విషయం ఉన్నది. ఏమిటా విషయం అంటే, గమనించిన మాట ఏమిటంటే, పాపం అనే విషయము. పాపం అనే విషయము. ఈ వాక్యం వింటున్నటువంటి మాటలు వింటున్నటువంటి నీకు ఒక ప్రశ్న, పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటి? దొంగతనము పాపమా? వ్యభిచరించడమే పాపమా? నరహత్య పాపమా? పాపం అంటే ఏమిటి? నేను ఎవరికి ద్రోహము చేయలేదు, దొంగతనము చేయలేదు, నేను నరహత్య చేయలేదు, వ్యభిచారము చేయలేదు, మరి ఏ పాపము నేను చేయలేదు అంటుంటూ ఉంటారు చాలా మంది కదండి. కొందరికి పాపం అంటే తెలియదు. ఏదేను వరమందు ఆ యొక్క ఆది మానవులు దొంగతనము చేశారా, వ్యభిచారము చేశారా, నరహత్య చేశారా, మరి ఏదైనా ద్రోహము చేశారా అంటే ఏది? మరేమి చేశారు? మరేమి చేశారంటే దేవుడు చెయ్యొద్దు అన్నది చేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేయొద్దన్న పని చేశారు. గమనించిన మాట ఏంటంటే, 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, పరిశుద్ధ గ్రంథములో 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనములో మనము చూసినట్లయితే, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. నా ప్రియమైనటువంటి దేవుని వారులారా, వ్యభిచరించడమే ఒక పాపము కాదు, దొంగతనము చేస్తేనే పాపము కాదు, నరహత్యలు చేస్తేనే పాపము కాదు, మోసము కుట్రలు చేస్తేనే పాపము కాదు. మరి పాపం అంటే ఏంటంటే ఇక్కడ వాక్యం చెలవిస్తుంది ప్రియులారా, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెలవిస్తుంది. గమనించిన మాట ఏమిటంటే, దేవుడు ఏదైనా చేయమని చెబితే దాన్ని చేయకుండా మానివేస్తే అదే పాపము. దేనినైతే వద్దని దేవుడు చెబితే దానిని నీవు చేస్తే అది పాపము. అప్పుడటువంటి దేవుని పిల్లలారా, ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. గమనించిన మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో యోనా అనే భక్తుడు నినేవే వెళ్ళమంటే, ఆ పట్టణం వెళ్ళమంటే దేవుడు యోనాకు ఏమని చెప్పాడంటే, యోనా అనే భక్తుడికి నువ్వు నినేవే వెళ్ళు అన్నప్పుడు అతను తప్పించుకు వెళ్ళి ఓడెక్కాడని. అంటే తాను చేసినటువంటి పాపం. అబ్రహాం గారిని దేవుడు పిలిచి దేవుడు చూపించినటువంటి ప్రాంతానికి వెళ్ళమంటే అబ్రహాము సంకోచించకుండా దేవుని మాటకు విధేయుడై ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అదే దేవుని యొక్క మంచి కార్యం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఇది ఆది మానవుడు చేశాడు ఈ పాపం. కాబట్టి గమనించిన మాట ఏంటంటే, నా ప్రియమైనటువంటి దేవుడు ద్వారా మొట్టమొదటిగా ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. గమనించిన మాట ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథంలో 1 సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనములో మనము చూసినట్లయితే, రండి వాక్యం చదవండి. 1 సమూయేలు 12వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనంలో నేను చదివి వినిపిస్తాను. నా మట్టుకు నేను
నిమిత్తము ప్రార్థన చేయటం మానట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. గమనించిన మాట ఏమిటంటే, ఈ యొక్క చదవబడిన వాక్యము మీరు గ్రహించినట్లయితే, నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం అన్నది మానివేసినట్లయితే, ఆ మానవ వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ఇక్కడ పాపం అంటే ఏమిటంటే, గ్రహించే మాట ఏమిటంటే, ప్రార్థన మానేస్తే పాపము. ప్రార్థన చేయటం మానడం అంటే అది పాపమంట. చాలా మంది శోధన జయించలేకపోతూ ఉంటున్నాను, పాపము చేయకూడదని అనుకుంటున్నాను, అసలు పాపాన్ని నేను చేయకూడదు, పాపము ఉచ్చులో నేను పడకూడదు అనుకుంటూ ఉన్నాను. కానీ పాపము చేసేస్తున్నాను, నేను పడిపోతున్నాను, నేను నిలవలేకపోతున్నాను, పాపములో పడిపోతున్నాను. కారణం ఏమంటే, రోజు నీవు ప్రార్థనలో ఉండాలి. గమనించిన మాట ఏమిటంటే, పాపము నుండి మమ్మల్ని రక్షించిన దేవా, పాపములో పడకుండా, ఎలాంటి పాపములో పడకుండా యేసు రక్తముతో కడగబడిన మమ్మల్ని, గమనించిన మాట ఏంటంటే, మా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడే. పాపం అంటే ఏమిటంటే ప్రార్థన చేయకపోవడమే. గమనించిన మాట ఏమిటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాల క్రితము దేవుడే మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చి మన పాపములను నిక్షేపించినటువంటి పరిస్థితి. గమనించే మాట ఏమిటంటే, నా ప్రియమైనటువంటి వాళ్ళారా, పాపం అంటే ఏమిటంటే ప్రార్థన చేయకపోవడమే. ఆ కుండలో ఇది ఉందండి, కుండలో ఉంది. పాపం అంటే ఏమిటంటే ప్రార్థన చేయకపోవడమే. అది కుండలో ఉంది, మానవ కుండలో ఉంది. ఆ పాపం అనే విషయము ఈ కుండలో ఉంది. గమనించే మాట ఏమిటంటే, నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఒకటి ఏమిటనగా ఆజ్ఞాతిక్రమము పాపము, రెండవది ప్రార్థన చేయకపోవడము పాపము. ఒకటి ఏమిటంటే ఆజ్ఞాతిక్రమము, రెండవది ప్రార్థన చేయకపోవడము. మూడవదిగా చూస్తే గమనించే మాట ఏమిటంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, మేలైనది చేయనెరిగి, చదవాలి, మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మేలు చేయగలము కానీ అదేది చేయడము లేదు, అదే పాపము అని వాక్యం చేస్తుంది. ఇది నేను చెప్పే మాటలు కాదు, ఇది నా సొంత జ్ఞానంతో పలికే మాటలు కాదు, కానీ దేవుడే స్వయముగా పరిశుద్ధ గ్రంథములో ప్రవచనముల ద్వారా మాట్లాడే మాట. అదేమనగా, మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వానికి పాపము కలుగును అనే మాట. మనము మేలు చేయగలము కానీ అదేది కూడా మనము మన జీవితంలో చేయడం లేదు, కాబట్టి అది పాపము. కొన్ని గంటల తరబడి మోకరించగలము కానీ అలా చేయడం లేదు, అదే పాపము. సువార్త బాగా ప్రకటించగలరు కానీ అలా చేయరు, అదే పాపము. కొందరు చక్కటి స్వరములు, దేవుడు తన తలాంతులను బట్టి దేవుడు చక్కటి స్వరములను దయచేస్తే ఆ చక్కటి స్వరములను వారు సద్వినియోగం చేయరు, పాటలే పాడరు, నోరు విప్పరు, అది పాపము.